దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్ బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. అమ్మా నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాస్ బాయా. ఆడెవడో నాకేం తెలుసు, పేపర్ లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. మేడం పోతే బయటకు వస్తుంది. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు, ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు రామ్ పండుని తీసుకొస్తా. ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నావు? వీడు మేనలుడిస్తే మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడు ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాస్ అని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను ఆ మాత చేయనేటి? నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలెం ఫైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్టమేనమామ. ఎంత మదమెంత కంట కావరం, ఎంత పొగరు! ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకున్నా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. చాలే నోర్మి. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి ఎదవ. పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను వెళ్ళను. ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఏదో నాటకాలు, కుస్తీ పొట్లును. చూడు, అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయంలో పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి ఎహని ఏదో బా సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవరాడే? ఒకవేళ నా మేనలు రాంపండి అంటవా? కొంప తీసి కోరమేసి ఈరదాసేమో. ఆడేనంటవా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను. నువ్వు వెళ్ళి ఆడవునో కాదు తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తారా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడెందుకు పెట్టుకుని ఎత్తాడు? నా మావ గనక. అంటే ఈ రాంపండుగాడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీల చేత ఈ ఎరకొట్టించేసి ఇద్దరి మధ్యన పిట్టింగ్ పెట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు మేనలుడు అన్నమాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుని తెలుసుకో. ఎందుకు మూసుకోమంటుంటే? ఎందుకంటే మూసుకోమంటా. ఏడీడు ఇంకా రాలేది. ఏమిటో నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసి ఈరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఊరికలే. మీతో నవ్వినా కోలే, ఏడ్చినా కోలే. ముందు ఆడు సంగతి చూడండి. అయ్యి బాబోయ్.
నేను కలుగు చేసుకోవాల్సిందే. శబ్బాష్ అది అది ఇవాళ నువ్వు సొట్టోడు అనిపించట్లా మగవాడు అనిపిస్తున్నావు వెళ్ళి చెట్టగొట్టే ఎగవని మీ ఏలో సరే ఇవ్వండి. కొట్టేట్టుకుంటా ఎట్టుకో ఎత్తండి ఏరతలగా. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలను కూడా చూడకుండా సీత కూడా ఎత్తనావు ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. అయ్ బాబోయ్, మీరు కొట్టాల్సింది నన్ను కదండి, ఆ అప్పల కొండగండి. మీకు ఏ పాత గొడవలు ఉన్నాయట కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తాను. ఆ ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు? అప్పల కొండ కదా మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా ఫోన్లే నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అమ్మకపోతుందా అని 5-6 ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతారా అని 10 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి, ఇంక మనకు పుట్టరు. భాను ప్లీజ్. నిన్ను చేసుకోబట్టిగా నాతో పాటు నీకు ఈ శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడా తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. భాను, చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వింత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడవుతాను. నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళైంది. పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను. నువ్వు అన్నట్టుగానే ఏడాది తిరగకుండానే 12 బిడ్డ నా చేతికిచ్చింది. జానకి, పాప చక్కగా ఉంది కదూ? ఏమిటి నిద్రపోతున్నావా? జానకి, జానకి, జానకి! అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది. ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రి నమ్మా అని చెప్పలేకపోయాను. అమ్మాయి ఉందని తెలిసి అమ్మగారు ఎంత ఆనందపడిందో తెలుసా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. మా కాంచనమ్మ గారు పిలుస్తాను రండి. ఏంటి బాబాయ్ నీకు నాకు ఈ రుణానుబంధం? ఎందుకు ఇలా నెలలా వచ్చి నా మంచి చెడ్డ చూసుకుంటా? ఇంతకాలం మీ మంచి చెడ్డలు నేను చూశానంటున్నారుగా, ఇవాటి నుంచి నా మంచి చెడ్డలు మీరు చూడాలమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, ఇవాటి నుంచి కోటిపల్లిలో ఉన్న 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి మీరు యజమానురాలు, నేను మీ పాలేరుని. 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి నేను? అవునమ్మా, పట్నంలో ఇంకా మీకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? నిజమమ్మా. ఎవరు మీరు? నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక
కాకిగూట్లో వదిలేసి పారిపోయిన పిరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తల కొరివి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి ఇంటికి రాగలవమ్మా? ఇక్కడ ఎంతో మంది అనాథలున్నారు. వాళ్ళందరికీ కన్నవాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. కానీ వాళ్ళెవ్వరూ వీళ్ళ కోసం రారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు కాదు, వదిలించుకుని వెళ్ళిన వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మీరు నా కోసం వచ్చారు. ఇంతకాలం రాలేదంటే మీకేమి ఇబ్బందులున్నాయో, ఇంతకాలం నన్నెందుకు వదిలేశారని బాధపడటం కంటే ఇంతకాలానికైనా నా కోసం వచ్చారని సంతోషపడటం మంచిది కదా నాన్న. బాబాయ్, నేను జగన్మోహన్ రావు గారి కూతుర్ని. అవునమ్మా, నువ్వు నా కూతురువే. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతావు. రామ్మా. నాకున్న బలంగా వచ్చేయాలనుంది నాన్న, కానీ ఎల్లుండితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అవగానే వచ్చేస్తాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా వచ్చేసి. అబ్బా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే, ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను. రేపు ఫోన్ చేయండి. వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే? సారీ, కాస్త లేట్ అయిపోయింది. ఏయ్, ఏమిటి ఇవన్నీ? అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇవన్నీ అమ్మాయి కాదండి, పాపం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వస్తుంది కదండి. వచ్చే ముందు గుర్తుగా అందరికీ తలోటించుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా. ఎవరా అమ్మాయి? ఆయన కూతురా? కూతురా? పిల్లలు లేరన్న బెంగతోనే కదండి బాబు. ఆయన వ్యాపారం సరిగ్గా చేయలేక మీ అందరికీ బాకీలు పడి నాన్న అంటాదేంటి? పల్లెటూరు అండి. నన్ను అడిగితే నాకేం తెలుస్తాయి బాబు ఈ పట్టణంలోని మోసాలు. పిల్లలు లేని గొప్పింటోళ్ళు పోయారని తెలిసి కూతుర్నంటూ ఆస్తి కోసం వచ్చేసి ఉంటది. ఎవరమ్మా నువ్వు? నేను నీకు బాబాయినా? నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏంటి బాబాయ్ ఎలా మాట్లాడుతున్నా? మొన్నే కదా మా నాన్న అనాథాశ్రమానికి తీసుకొచ్చి నాకు పరిచయం చేశావు. అంటే పాపం నువ్వు అనాథం అన్నమాట. పోయిన వాళ్ళకి పిల్లలు లేరని తెలుసుకుని కూతుర్నంట వచ్చి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేసావన్నమాట. నువ్వు కాజేయడానికి ఇక్కడ ఆస్తి ఏమీ లేదమ్మా. వీళ్ళంతా పరామర్శకొచ్చినోళ్ళు కారు, అప్పులు. ఈ ఆస్తి ఎలాగే సరిపోదు. కాజేయడానికి నీకే మిగులు. నేను ఆస్తి కాజేయడానికి వచ్చారా? ఇన్నాళ్ళ తర్వాత నా కళ్ళ తండ్రి దొరికాడని ఎంతో ఆస్తి వస్తే దుర్మార్గుడా, ఇన్నాళ్ళు నిన్ను బాబాయ్ అన్న మీద చేస్తావా? నీకు మానవత్వం లేదురా. నీది ఒక బ్రతికేనా? నువ్వు ఇంటి దుర్మార్గుడు అనుకోలేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
I Dream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.